వందల మంది యువకులు ప్రాణత్యాగం చేసి తెలంగాణ సంపాదించింది. తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యం చేసి, గూండాయిజం చేసి, తెలంగాణ ప్రజల ఆస్తులను లూటీ చేసి, మోసం చేసి లక్షల కోట్లు ఆంధ్ర రాయలసీమకు దోచుకుపోతున్నారు. సుబ్బారెడ్డి అనే ఆంధ్రవాడు ఫ్రీ లంచ్ పేరుతో కోట్లకు టొకరా చేసినట్లు, తెలంగాణ వాళ్ళను వాళ్ళందరినీ కుండాలతో భూములు కబ్జా చేస్తున్నట్లు పోషిస్తూ ప్రజలను బెదిరిస్తున్నారు. ఇదివరకు మోసం చేసిన వాళ్ళను ఈ చట్టం ఏమి చేయలేకపోతుందని, అయితే గరిష్టంగా అరెస్ట్ చేస్తారు, బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ మోసం చేస్తున్నారని భూపాల్ గౌడ్ పేర్కొన్నారు. భూపాల్ గౌడ్ నేషనల్ పార్టీ నేషనల్ లీడర్స్ను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ. నాది 40 సంవత్సరాలు లీగల్ బ్యాటిల్ చేసి ఒక ల్యాండ్, ఆ ల్యాండ్లో గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ సిఆర్పి నెంబర్ 18 ఆఫ్ 2020లో అది జడ్జిమెంట్ వచ్చింది. ఈ నెలలో 30 కోట్లు కట్టమని, ఏది రిజిస్టర్ సేల్ డీడ్ డెఫిసిట్ స్టాంప్ కట్టమని అంటే ఇతను కడతా అని చెప్పి 3 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఈ నెల ఫస్ట్ వీక్ టైం పెట్టి డబ్బులు కట్టకుండా డబ్బులు ఎక్కడో మేనేజ్ చేస్తే అది కాలేదు. కాకుంటే మరి మర్యాదగా మాట్లాడాలా, మర్యాదగా మాట్లాడకుండా వాడు ఇష్టం వచ్చినట్టు తిట్టి అది నా ల్యాండ్ 3 కోట్లు ఇచ్చి కబ్జా చేసుకున్నావు. 3 కోట్లు ఇచ్చి మీరు విన్నారు కదా, 3 కోట్లు ఇచ్చి కబ్జా చేసుకుంటా. నువ్వు 3 కోట్లు ఇచ్చి కబ్జా చేసుకునేది ఎందుకు? నువ్వు 30 కోట్లు గవర్నమెంట్ కనుక కడితే నేనే నీకు ఇస్తాను, నీకు కబ్జా నేను ఇస్తా. నువ్వు ఎందుకు చేస్తున్నావు? లవడల నోటీసు అది ఇది అని చెప్పి తిడుతున్నాడు. ఇంకోటి వాడు కబ్జా చేస్తాడట, వాడు మా వాళ్ళతో అంటాడట భూపాల్ గౌడ్ ఇల్లు కూడా కబ్జా చేస్తానట. ఇల్లు కబ్జా చేసి ఏం చేస్తే మేము తెలంగాణ కోసం 1200 మంది యూత్లు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నది. ఈ ఆంధ్ర రౌడీలు, తెలంగాణ మన ఈ రాయలసీమ రౌడీలు వచ్చి మా మీద దౌర్జన్యం చేసినాక వాళ్ళు అన్నీ ఇప్పుడు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటికీ కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని ఎంకరేజ్ చేసిండు. 3 ఎమ్మెల్యేలు ఇప్పుడు అరికెపూడి గాంధీ అని చెప్పి, వీడు మాగడ్డి గోపీనాథ్ అని, ఇంకో మండవ ఏదో వెంకటేశ్వరరావు అని చెప్పి 3 ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. ఇవాళ హైదరాబాదు ఎట్లయిపోయిందంటే ఈ హైదరాబాదు ఆంధ్రలో ఉందా? 1 విశాఖపట్నం, 2 కర్నూలు, 3 బౌద్ధుడు ఏంటది మన అది 4వది హైదరాబాద్. 4 హైదరాబాద్, 4 కూడా రాజధానులు ఆంధ్రయేనా? తెలంగాణకు ఆంధ్ర లేదా, రాజధాని లేదా అని నాకు అనిపిస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటే మమ్మల్ని బెదిరించి మేము కబ్జాలు చేసుకుని మా ఇండ్లు, మా జాగలు, మా భూములు కబ్జాలు చేసుకుంటాం, మా దగ్గర 100 మంది గుండాలు ఉన్నారు అని చెప్పి దొంగ పోలీసులను తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేస్తుంటే మేము అప్పటికి 100కు ఫోన్ చేసే వరకు పారిపోయిండ్రు. మాకు వీళ్ళేం చేయలేరు. మా తెలంగాణ పోలీసు మీద మాకు నమ్మకం ఉంది. నేను ఒకటే చెప్పిన మా వాళ్ళకి, వీళ్ళు రాగానే 100కు ఫోన్ చేయమని చెప్పిన. 100కు ఫోన్ చేస్తే దొంగ పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండు. పోలీసు వాళ్ళు అసలు వాళ్ళు కాదు, ఏదో పోలీసు ఇట్లా మేము 100కు ఫోన్ చేయమని చెప్తే విని దెంకపోయాను. మళ్ళీ నా ఇంటికి వస్తామన్నారు, అక్కడికి వస్తామన్నారు. ఎక్కడికి వచ్చినా కూడా నేను ఒకటే చెప్పిన, నీకు ఎంఓయూ చేసుకున్నావు కదా, ఎంఓయూ ప్రకారం, చట్ట ప్రకారం, రూల్స్ ప్రకారం రాసిండు కూడా దీంట్లో ఈ మన తన స్వాస్థాలతో రాసిండు. అగ్రిమెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ లీగల్. నువ్వు చేతితో రాసిండు సుబ్బారెడ్డి. రాజు ఇవాళ వీడు ఆంధ్ర మరి దౌర్జన్యం చేస్తానంటే మేము ఎక్కడికి పోవాలి సార్? మీరు దోచుకుంటారని చెప్పే సపరేట్ తెలంగాణ కావాలండి. సపరేట్ తెలంగాణ వచ్చినాక కూడా దోచుకుంటూనే ఉంటారు. మీరు ఏం చేయాలి? మేము అదే నేను ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాం. సార్, మేము తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ వదిలిపెట్టి ఎక్కడికి పోవాలి? మీరే చెప్పండి. వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో సాస్తున్నారు, గుండాలను తీసుకొచ్చి సాస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. అది
నువ్వు ఇతను ఏదైతే సుబ్బారెడ్డి అనే అతను ఒక నేరస్తుడని అది పేపర్లో వచ్చింది.